श्री गणपतिनी सेविंपरारे श्रितमानवुलार सेविंपरारे श्री कनसनारि केळादि जंबो फलमुलनारगिंची घनतरुंबुरनु महिपै पदमुलु खल्लो खल्लन नुंची अनयमु हरि चरणयुगमुలను हृदय भुजमुन नूची विनयमुदनु त्यागराज विनुतुडु विविधगतुल दीप्तरांगुमणि रडलिन श्री गणपतिनी सेविंपरारे श्रितमानवुलार ओम नमो वेंकटेशाय। दान नौकते पोता है दान नौकता करने ओम नमो वेंकटेशाय। श्री त्यागराज परब्रह्मणे नमः। श्री వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థుల గ్రూప్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈనాటి అంశం త్యాగరాజు యొక్క రచనలు, నవవిధ భక్తి మార్గం.
ఈ కార్యక్రమం ప్రారంభించాలనుకున్నది నా గురుదేవుల అయినటువంటి శ్రీమతి ఆరవేటి ప్రభావతి గారికి, కుమారి మరగంటి కాంచలమాల మేడం గారికి, వారి పాద పద్మాలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, కళాశాలలో నేను చదువుకుంటున్న రోజుల్లో ఉద్దండులైనటువంటి ఎందరో గురువులు, వారి పాదపద్మాలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను కళాశాలలో పూర్వ విద్యార్థిని. 1982 నుంచి కూడా 2016 వరకు ఆ కళాశాలలో పనిచేసి కాంట్రాక్ట్ లెక్చరర్గా, అసిస్టెంట్ లెక్చరర్గా, టెక్నాలజీ డిపార్ట్మెంట్గా, వైస్ ప్రిన్సిపాల్గా కూడా కొంతకాలం పనిచేసి పదవి విరమణ పొందాను. కళాశాలలో నేను పూర్వ విద్యార్థిని, కానీ నృత్య కళారంగంలో మాత్రం నేను నిత్య విద్యార్థిని అని సమనీయంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ కళ అన్నది మహాసముద్రం. దాన్ని ఈదటానికి జీవితకాలం చాలదు. నేర్చుకున్నది ఆవగింజంత ఈదవలసింది మహాసముద్రాన్ని. అందుకే నేను నిత్య విద్యార్థి అని చెప్పుకుంటున్నాను. ఇక ఈనాటి కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి శ్రీమతి చిన్నమదేవి గారు గాత్రంతో సహకరించారు. అలాగే పరమేశ్వరయ్య గారు సాహిత్యం పరంగా నాకు సహకారాన్ని అందించారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి సతీష్కి, తర్వాత ఈ కార్యక్రమంలో ఈనాడు నాకు సహకరిస్తున్నటువంటి చిరంజీవి సాయి రాఘవ్కి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. అలాగే నాకు ఎంతో సలహాలు ఇస్తూ, నాకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియచేసుకుంటున్నాను. ఇంకా ఈనాటి కార్యక్రమంలోకి వెళ్ళడానికి ముందు త్యాగరాజ స్వామివారి భక్తి గురించి చెప్పుకోవడానికి ముందు అసలు భక్తి అంటే ఏమిటి, త్యాగరాజ స్వామివారి జీవితంలో ఆయన భక్తి ప్రస్థానం ఏమిటి, మధుర భక్తి గురించి వారు ఏ విధమైనటువంటి కీర్తనల్ని రచించి ఉన్నారు, నవవిధ భక్తి మార్గాల గురించి వారు కీర్తనలో ఎలా చెప్పారు అన్న విషయాల గురించి క్లుప్తంగా వివరించడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇక కార్యక్రమంలో భక్తి అంటే ఏమిటిది? భక్తి అంటే భగవంతుని సేవ అని అర్థం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే అన్నారు. మోక్ష సాధనమైనటువంటి సామగ్రిలో భక్తి చాలా గొప్పది అంటారు. భక్తి మార్గం సులభమైంది, ఎంతో మేలైనది. ముఖ్యంగా ఈ కలియుగంలో ఆచరణ సాధ్యమైంది అని చెప్పారు. ఇక ఈ భక్తి గురించి అనేక మంది అనేక విధాలైనటువంటి అభిప్రాయాలను చెప్పున్నారు. అందులో పరతత్వంలో పైన ఉండేటువంటి పరమ ప్రేమ రూపమైనదే భక్తి అంటారు. ఇంకొకరేమో పూజాదులు యందు ఉండేటువంటి అనురాగమే భక్తి అన్నారు. ఇంకొకరు భగవంతుని కథలలో
అనురాగమే భక్తి అని అన్నారు. నారదుడు భక్తి విషయంలో తన ముఖ్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ నారదస్తు తదర్పితాఖిలాచారిత తద్విస్మరణే పరమ వ్యాకులత అని అన్నారు. అంటే భగవంతుని యందు అన్ని ఆచార వ్యవహారాలను కూడా అర్పించడము, భగవంతుడు మనకు మరుపుకొచ్చాడనుకోండి, మిక్కిలి వ్యాకులత చెందితే అది భక్తి అని నారదుల వారు చెప్తున్నారు. ఇక ఆయన అభిప్రాయంలో గోకులంలోని గోపికల యొక్క భక్తి పరమ పవిత్రమైనది, సర్వోత్తమమైనది అని అంటారు. అందుకే యథాప్రజ గోపికానాం అని ఉదాహరించారు. నారద పాంచరాత్రంలో భక్తిని గూర్చి చెబుతూ అన్యమమత విష్ణు మమత ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై అని అన్నారు. భగవంతుడు నావాడు అనేటువంటి మమకారాన్ని భక్తి అని భీష్ముడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, నారదుడు మొదలైన వారందరూ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక భగవద్గీతలో ఈ భక్తిని గురించి కూడా వివరించి ఉన్నారు. దానికి ముందు ఈ భక్తి గురించి ఊడగ చెట్టు నేల రాలేనటువంటి బీజాలను తన మొదటి దగ్గరికి లాక్కుంటుంది అంటారు. అట్లాగే అయస్కాంత శిల సూదిని తన దగ్గరికి ఆకర్షింపజేసుకుంటుంది అంటారు. పతివ్రత తన భర్త దగ్గరికే వెళుతుంది అని. తీగ తన దగ్గర ఉన్నటువంటి చెట్టుని అల్లుకుంటుంది అంటారు. నది సముద్రాన్నే చేరుతుందో ఈ విధంగా మన మనోవృత్తి శివుని యొక్క పాదార విందాన్నే చేరేటువంటి స్థితి భక్తి అని చెప్పబడింది. భగవద్గీతలో నీ మనస్సు నాయందే లగ్నమునర్పుము, నా కొరకై యజ్ఞములు వనర్పుము, నాకే నమస్కరింపుము, ఇట్లు నా యందు భక్తి తాత్పర్యాలతో తదేక భక్తి గల మనస్సుతో నన్ను ఆశ్రయించినట్లయితే తప్పక నన్నే పొందెదవు అంటారు. అంటే మనస్సులో భగవంతుని స్మరిస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం పూజిస్తామో అప్పుడు భగవంతుణ్ణి పొందడం అంటే మనం మోక్షాన్ని పొందడము అంటాం. ఇక త్యాగరాజ స్వాముల వారి విషయానికి వస్తే చిన్నప్పటి నుండి కూడా రామనామ స్మరణ చేస్తూ, రామనామాన్ని జపిస్తూ, రామనామ కీర్తన చేస్తూ పరమ భక్తాగ్రేశ్వరుడైనటువంటి వాగ్గేయకారుడుగా ఆ రామచంద్ర ప్రభువుని కీర్తించి ఆ పరమాత్మలో ఐక్యమై మోక్షాన్ని పొందినటువంటి మహానుభావుడు. వారి గురించి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. తిరువారూరు పరమ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రం. ఆ క్షేత్రంలో అక్కడ వెలిసినటువంటి స్వామి శ్రీ త్యాగరాజేశ్వర స్వామి. త్యాగరాజు తండ్రి అయినటువంటి రామబ్రహ్మం గారికి ఒకరోజు కలలో కనిపించి సంగీత నిధి అయినటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు అని చెప్తాడు. తరువాత రామబ్రహ్మం సీతమ్మ దంపతులకు త్యాగరాజ స్వామి జన్మిస్తారు. తల్లి గొప్ప సంగీత విద్వాంసుల కుటుంబంలో నుంచి రావడం వల్ల త్యాగరాజు చిన్నలంలోనే జయదేవాష్టపదులు, రామదాసు కీర్తనలు, అట్లాగే పురంధరదాసు దేవనామాలను కూడా పల్లెవేయించింది. త్యాగరాజస్వామి తండ్రి పూజా మందిరంలో
నిత్యము షోడశోపచార పూజలు చేస్తూ కీర్తనలు గానం చేస్తూ ఉంటే త్యాగరాజ స్వామి పక్కనే కూర్చుని వాళ్ళ నాన్నగారితో పాటు గొంతు కలిపి కీర్తనలు పాడేవాడట. అట్లాగే ఆసువుగా కూడా కొన్ని కీర్తనలు పాడుతూ రచించాడని చెబుతారు. త్యాగరాజ స్వామి రచించినటువంటి మొట్టమొదటి దివ్యనామ సంకీర్తన నమో నమో రాఘవాయ అనే కీర్తనగా చెబుతున్నారు. ఇక త్యాగరాజ స్వామికి 8వ ఏట ఉపనయనం గావించి తారక మంత్రాన్ని రామబ్రహ్మం గారు ఉపదేశించారు. అటు తర్వాత మరుదానల్లూరు మఠ సన్యాసి అయినటువంటి శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు త్యాగరాజ స్వామి వారికి శ్రీరామ షడాక్షరి అనే మంత్రాన్ని ఉపదేశిస్తే త్యాగరాజ స్వామి వారు నియమం తప్పకుండా ప్రతి దినము కూడా 1,25,000 సార్లు ఆ రామనామాన్ని జపించి తన 38వ ఏట 96 కోట్ల నామజపం చేసి ఆ భగవంతుని సాక్షాత్కారాన్ని పొందాడు అని చెబుతారు. ఈ సందర్భంలో త్యాగరాజ స్వామి వారు బాల కనకమయ్య చేల అన్న కీర్తనని ఆసువుగా పాడినట్లుగా చెబుతారు. ఆ సందర్భంలో త్యాగరాజ స్వామి వారికి ఏ విధంగా దర్శనమిచ్చారు అంటే విశ్వామిత్రుడి వెంట యాగరక్షణార్థం రామలక్ష్మణులు వెళుతున్నటువంటి ఆ సన్నివేశం స్వామివారికి దర్శనమైంది అంటారు. ఆ సందర్భాన్ని ఆ సన్నివేశాన్ని త్యాగరాజ స్వామి వారు ఇంకా కొన్ని కీర్తనలలో వివరించి ఉన్నారు. వెడలను కోదండపాని అనుజ సౌమిత్రి కూడి భూమిలో జనులెల్ల పుడమిలో జనులెల్ల పొగడ పూజితడవు మోని వెంట అన్నారు. ఇంకొక కీర్తనలో అలకలల్లలాడగని ఆరాన్మునియటు పొంగెనో అంటూ మారు ఇచ్చుని మతం అణచేవేళ అని అన్నారు. ఆ స్వామి విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉంటే ఆ ముక్తమోహన సౌందర్యాన్ని చూసి ఆయన పులకించిపోయాడు అన్న విషయాన్ని త్యాగరాజ స్వామి వారు ఇక్కడ చూసి తరించినట్లుగా తెలుస్తోంది. శ్రీరామకృష్ణానందుల వారు త్యాగరాజ స్వామి వారికి నారద మంత్రాన్ని ఉపదేశిస్తే భక్తి శ్రద్ధలతో ఆ మంత్రోపాసన చేసి త్యాగరాజ స్వామికి నారదుల వారు సన్యాస రూపంలో వచ్చి స్వరార్ణవము నారదీయమైనటువంటి గ్రంథాలను తనకు ఇచ్చినట్లుగా చెబుతారు. రామబ్రహ్మం గారు కుమారుణ్ణి సంగీత శాస్త్ర పారంగతుణ్ణి చేయాలనే ఉద్దేశంతో తమ ఇంటి వద్దనే దగ్గరలో ఉన్నటువంటి సొంటి వెంకటరమణయ్య గారి దగ్గర శిష్యరికానికి త్యాగరాజ స్వామిని పంపిస్తే ఏకసంధాగ్రాహి అయినటువంటి త్యాగరాజ స్వామి వారు అతి తక్కువ కాలంలోనే సంగీత శాస్త్రాన్ని అంతటిని కూడా అవపోసన పట్టాడు అంటారు. ఇక త్యాగయ్య 18వ ఏట పార్వతమ్మ అనే ఆమెను వివాహం చేసుకుంటే కొంతకాలానికి ఆమె గతించగా తన సోదరి అయినటువంటి కమలాంబను ద్వితీయ వివాహం చేసుకున్నారు అంటారు. అటు తర్వాత త్యాగరాజ స్వామి తండ్రి గారు తల్లి గారు తన చిన్న సోదరుడు కూడా కాలం చేసిన తర్వాత తండ్రి అనంతరం త్యాగరాజ స్వామి వారు తన కుటుంబంలో నిత్యము కూడా షోడశోపచార పూజలు అందుకుంటున్నటువంటి రామ పంచాయతీ విగ్రహాలను పెట్టుకుని నిత్యము భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ పరమాత్ముని స్మరిస్తూ ధ్యానిస్తూ కీర్తనలు రాస్తూ ఉంటే తన అన్నైనటువంటి జపేశానికి ఇది రుచించలేదు. తన సోదరుణ్ణి ధనార్జన పరుడు కమ్ము అంటూ
వేధించడం మొదలుపెట్టాడు. కానీ త్యాగరాజస్వామికి ధనార్జనపైన మనసు పోలేదు. భక్తి తత్వంలో మునిగి తేలుతున్నాడు. ఆ రామచంద్రమూర్తే తనకు నిత్యము కనిపిస్తుంటాడు. ఆయన్నే స్మరిస్తున్నాడు. ఇక త్యాగరాజస్వామి పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వాగ్గేయకారుడిగా పేరు ప్రఖ్యాతులు గడించుకున్నాడు. తను నిత్యము ఉంచవృత్తి చేసుకుంటూ తన గృహంలో షోడశోపచార పూజలు ఇవన్నీ కూడా చేస్తూ వైరాగ్యంతో భగవంతుని స్మరించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. అతని సంగీతాన్ని వినాలని అనేక మంది ప్రభువులు కుతూహలపడ్డారు. ఒకనాడు తంజావూరు నేలటువంటి శరభోజి మహారాజు అమితమైనటువంటి ధనాన్ని, వస్త్రాభరణాలని కూడా త్యాగరాజస్వామి వారికి కానుకగా పంపి తన ఆస్థానానికి వచ్చి సంగీతాన్ని వినిపించి తమను ధన్యుల్ని చేయవలసిందిగా సందేశాన్ని పంపుతూ ప్రార్థించారు. అంతటి సత్కారాన్ని త్యాగరాజస్వామి వారు సున్నితంగా త్రోసిపుచ్చారు. అప్పుడు తన మనసును అడుగుతాడు, నిధి చాలా సుఖము, రాముని సన్నిధి సేవ సుఖము, నిజముగా బలుకు మనసా. మమత బంధనయుత నరస్తుతి సుఖము, సుమతి త్యాగరాజు నృతి కీర్తన సుఖము అని తన మనసుని ప్రశ్నించాడు. నరులను స్తుతించడం ఎందుకు? పరమాత్మను స్తుతించామంటే మనకు మోక్షం కలుగుతుంది అని. అప్పటికి త్యాగరాజస్వామి వారికి ఆర్థిక పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కానీ అమితమైన ధనం తన ఎదురుగా సాక్షాత్కరిస్తే కూడా ఇవన్నీ శాశ్వతం కాదు, ఆ భగవంతుని పట్ల భక్తి మాత్రమే శాశ్వతమని తలంచిన త్యాగరాజస్వామి వారు వాటన్నింటినీ తిరస్కరించారు. అక్కడ తన ధీరత్వాన్ని ప్రదర్శించుకున్నారు త్యాగరాజస్వామి వారు. తమ్ముని వైరాగ్య చింతన జపేశం గారికి నచ్చలేదు. త్యాగరాజస్వామి వారు నిత్యము అర్చించేటటువంటి విగ్రహాలను తీసుకెళ్లి కావేరీ నదిలో వేసేశారట. త్యాగరాజస్వామి వారు ఆ విగ్రహాలు కనపడక చింతాక్రాంతులయ్యారు. అటువంటి సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి కలలో కనిపించి కావేరీ ఘట్టంలో ఆ విగ్రహాలు నీకు దొరుకుతాయి అని సెలవిచ్చారట. మరునాటి ఉదయం కావేరీ ఘట్టానికి వెళ్ళి ఆ విగ్రహాలను చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయిన ఆ త్యాగరాజస్వామి వారు కనుగొంటిని శ్రీరాముని అంటూ ఉప్పొంగిపోతూ కీర్తించారు. ఇక వార్ధక్యంలోకి వచ్చేసారు త్యాగరాజస్వామి వారు. ద్వితీయ పత్ని అయినటువంటి కమలమ్మ గారు కూడా మృతి చెందారు. ఆయనలో వైరాగ్యం పరాకాష్ఠ చేరుకుంది. అటువంటి ఆ సందర్భంలో భద్రాద్రి రామచంద్రుల వారు తనకు దర్శనమిచ్చి 10 దినాలలో కరుణిస్తాను అని చెప్పారు. 10 దినాలు గడిచింది. స్వామివారు వస్తారో రారు. పరితాపము గని ఆడిన మాట పలుకు మరచితివా అంటూ తను చింతించారు. శ్యామసుందరాంగ సకల శక్తి నీవేరా అంటూ కీర్తించారు. అలా కీర్తిస్తున్న సందర్భంలో తన శిష్య బృందమంతా కూడా తన చుట్టూ చేరి రామనామాన్ని భజిస్తూ ఉండగా ఆత్మజ్యోతి ఆ పరమాత్మలో లీనమైంది అంటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూడాలి. త్యాగరాజస్వామి వారు
కాలహరణ మేలరా హరే అన్న కీర్తనలో భువుని పుట్టిన నీ పదముల పట్టుకొన్న నన్ను బ్రోవ కాలహరణ మేలరా హరే. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నీ పదాలే పట్టుకొని నిన్నే స్మరిస్తూ ఉన్నాను అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి చివరి క్షణాల వరకు ఆ పరమాత్మలో ఐక్యమై మోక్షాన్ని పొందే వరకు కూడా త్యాగరాజస్వామి వారు నిరంతరం రామనామస్మరణ చేసిన పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వాగ్గేయకారుడు. ఇక వారి రచనలో మధుర భక్తి గురించి తీసుకున్నట్లయితే, మధుర భక్తి అన్నది శృంగారంతో మేళవించినటువంటి, అందుకే దీన్ని ఉజ్వల శృంగారము అని కూడా అంటారు. చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షకామమైనటువంటిది ఈ మధుర భక్తికి మూలాధారం అవుతుంది. వైష్ణవ సంప్రదాయంలో పరమాత్మ ఒక్కడే పురుషుడు, తక్కిన జీవులంతా కూడా స్త్రీ ప్రాయము అని అనటం పెద్దలు చెప్తారు. ఈ మధుర భక్తిలో నీ శృంగారం స్త్రీ పురుషుల సంబంధమైనటువంటిది కానే కాదు. జీవాత్మ పరమాత్మల సంబంధంగా ఈ శృంగారాన్ని మనం చూడాలి కదా. ఇక్కడ జీవాత్మ పరమాత్మలో చేరాలి అని కోరుకుంటే అది మోక్షకామం అవుతుంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యమైతే భగవద్రత అవుతుంది. ఇక్కడ ఈ మధుర భక్తి పరంగా త్యాగరాజస్వామి వారు అనేకమైనటువంటి కీర్తనలను రచించుకున్నారు. దాంట్లో ఒక్క ఉదాహరణ, రామాభిరామ రమణీయ నామ మనసున చెలి నీకే మరులు కొన్నది గాని చనువుతో చేయి పట్టి సంరక్షింపవు, కమనీయమగు పాన్పు కావించిది అందు రమించకని రచ్చ చేసేవు అని అంటారు. ఇక్కడ త్యాగరాజస్వామి గారు తన హృదయం అనేటువంటి శయ్యను సిద్ధం చేసి తన హృదయాదినాథుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు వస్తారని, తనను కరుణించాలని ఎదురు చూస్తూ ఉంటే, రామచంద్ర నీవు రాకనే రచ్చ చేస్తున్నావయ్యా, నన్ను కరుణించు అంటూ ఈ మధుర భక్తి పరంగా స్వామివారు రచించడం మనం చూడవచ్చును. ఇక్కడ ఈ శృంగారం రమణీయమైనటువంటి శృంగారము. ఇక త్యాగరాజస్వామి వారి కీర్తనలు భక్తి గురించి కనుక మనం చూసినట్లయితే అనేక కీర్తనల్లో భక్తి ప్రస్తావన వారు తీసుకొచ్చారు. మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు సాక్షాత్కార నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు అంటారు. మరొక కీర్తనలో సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అని అన్నారు. ఇంకొక కీర్తనలో రామభక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబ్బెనో మనసా, ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే. అంటే రామభక్తి ఏ మానవులకు అబ్బుతుందో అటువంటి మానవులను చూస్తేనే చాలు బ్రహ్మానందం కలుగుతుంది మనకు అని త్యాగరాజస్వామి వారు సెలవిచ్చారు. ఇక్కడ మోక్ష విషయానికి వస్తే జీవాత్మ పరమాత్మలో ఐక్యమై మోక్షాన్ని పొందడానికి అనేకమైనటువంటి అడ్డంకులు కూడా ఎదురవుతాయి. అటువంటి సందర్భంలో ఈ జీవాత్మలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి చీకటిని పారద్రోలి
జ్ఞానజ్యోతిని వెలిగించి ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి మార్గాన్ని సూచించేటటువంటి వాడు సద్గురువు అంటారు. ఆ సద్గురువు ద్వారా భక్తిని మనము పొంది భగవంతుని చేరడానికి, మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేసుకోవాలి. అటువంటి గురువు గురించి త్యాగరాజ స్వామి వారు అంటారు, గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు, సద్గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోదు అంటారు. ఈ మోక్షం అన్నది సద్గురువు వల్ల మనకు కలుగుతుంది అంటారు. సద్గురువు వల్ల జీవాత్మలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి మధ్యలో ఉన్నటువంటి మాయను ఛేదించుకుని ఆ పరమాత్మలో ఐక్యం కావడానికి మానవులు తపన పడాలి. అదే భక్తి మార్గం. జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి ఇంకొక పేరే భక్తి. భగవంతుని పొందడం కోసం చేసేటువంటి పూజలు ఇవే భక్తి మార్గం అవుతుంది. ఇక త్యాగరాజ స్వామి వారు ప్రహ్లాద భక్తి విజయంలో భక్తిని గురించి ప్రబోధిస్తే, నౌకా చరిత్రలో మధుర భక్తి గురించి చెప్పారు. ఈ మధుర భక్తి అలౌకికమైనటువంటిది, జీవాత్మ పరమాత్మల సంబంధంతో ఉన్నటువంటిది ఈ మధుర భక్తి. నౌకా చరిత్రలో కృష్ణ భక్తి అనేటువంటి నౌక. ఇక్కడ గోపికలు కృష్ణుడు కూడా నౌకలో ఆ యమునా నదిలో విహారం చేశారంటే, ఇక్కడ స్వామివారి భావన ఏమంటే, ఇది మామూలు నౌకా విహారం కాదు ఇది అని అంటారు. ఇక్కడ కృష్ణ భక్తి అనేటువంటి నౌక భవసాగరాన్ని దాటించేటటువంటిది. అంటే సంసారాన్ని సాగరంతోనూ కృష్ణ భక్తిని ఆ సాగరాన్ని దాటించేటటువంటి నావగా కూడా ఇక్కడ చెప్పబడింది. ఇక ముకుందమాలలో కులశేఖర ఆళ్వారు గారు కూడా నౌకను భక్తి మార్గంలోని సూచించారు. నౌకా చరిత్రలో నవరత్న ఖచ్చిత రజతమయ నావ అని పేర్కొన్నటువంటి నావ నవవిధ భక్తి మార్గాన్వితమై సత్వగుణమైనటువంటి భక్తి యోగం అనే నావ అని అర్థం ధ్వనిస్తోంది. నవవిధ భక్తి మార్గాలు నవరత్నాలుగా భావిస్తే వాటిలో ఏదో ఒక పద్ధతి గొప్పదని, ఇంకొక పద్ధతి శూన్యమైనటువంటిది అన్న భావన ఉండకూడదని. ఆ 9 మార్గాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రత్నమని త్యాగరాజుల వారి భావనగా మనం భావించుకోవాలి. భాగవతంలో ఈ నవవిధ భక్తి మార్గాలను గురించి ఈ విధంగా చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణో, స్మరణం పాదసేవనం, సఖ్యం శ్రవణం కీర్తనం విష్ణో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని అన్నారు. ఇక్కడ శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే కీర్తించడం, స్మరణం అంటే నిరంతరం భగవంతుని స్మరించడం, పాదసేవనం భగవంతుని పాదార విందాలను సేవించుకోవటం, అర్చనం భగవంతుని ఎప్పుడు కూడా అర్చించడం, వందనం భగవంతునికి నమస్కారంతో పూజలు అందించడం, దాస్యం భగవంతునికి నేను దాసుడను అంటూ ఆయనకు సేవలు చేయడమే దాస్య భక్తి అవుతుంది. సఖ్యం అంటే భగవంతునితో సమానమైనటువంటి గుణాలను కలిగి భగవంతునితో స్నేహం చేయడం సఖ్య భక్తి అవుతుంది. ఆత్మనివేదనం, ఈ ఆత్మనివేదనంలో ఇక నాకు
నాకంటూ ఏమీ లేదు తండ్రి. నాకు ఏమీ అవసరం లేదు. నిన్ను చేరి ముక్తిని పొందడమే నాకు కావాలి. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు. ఈ ధనకనకాలు, ఈ వస్తు వాహనాలు ఇవి నాకు అవసరం లేదు. పరమాత్మ, నిన్ను చేరుకోగలిగితే నాకు అంతే చాలు. నువ్వు నన్ను కరుణించు, నన్ను ఆదరించు అని మన ఆత్మను, మన శరీరాన్ని అంతటిని కూడా ఆ పరమాత్మునికి అర్పించుకోవడమే ఆత్మ నివేదన భక్తి అవుతుంది. త్యాగరాజ స్వాముల వారు తమ భక్తి ప్రస్థానంలో ఈ 9 భక్తి మార్గాలను వివరించి తాము అనుసరించి భక్తులందరికీ కూడా అనుసరణీయమైనటువంటి మార్గాన్ని నిర్దేశించారు. ఇక ఈ 9 భక్తి మార్గాలను గురించి త్యాగరాజ స్వామి రచనల్లో ఏ విధంగా వివరించి ఉన్నారో అన్న దాని గురించి చూద్దాం. భక్తి పదంలో ప్రయాణం చేయాలి అని ఆశించినటువంటి వాళ్ళకి ఈ శ్రవణ భక్తి అన్నది మొదటి మెట్టు అవుతుంది. ఇక్కడ భగవంతుణ్ణి పట్ల నమ్మకాన్ని, ప్రేమను కలిగి ఉండాలి. భగవంతుణ్ణి చేరుకోవాలి అనే తపన ఉండాలి. ఆ తపన వల్ల నిరంతరం భగవంతుని యొక్క లీలలను వింటూ ఆ భగవంతుడు తన భక్తులకు ఆపదలు వచ్చినప్పుడు వారి వద్దకు వచ్చి ఏ విధంగా వారి బాధలను మాన్పి వారిని ఆదుకున్నాడు అన్నటువంటి విషయాలను మనం వినడమే శ్రవణ భక్తి అవుతుంది. ఇక్కడ ఒక్క వారం రోజుల్లో తను చనిపోతాను అని తెలిసి కూడా తను బాధపడకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా సుఖమహర్షి ద్వారా భాగవత శ్రవణాన్ని చేసి మోక్షాన్ని పొందినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. ఇక్కడ శ్రవణం నామచరిత గుణాదీనాం శృతిర్భవేత్తన అంటే భగవంతుని పవిత్ర చరిత్రను, మహిమలను వినాలి. దీన్నే శ్రవణ భక్తి అంటారు అన్నారు పెద్దలు. మొదట భగవంతుని యొక్క నామాన్ని, అటు తర్వాత భగవంతుని యొక్క చరిత్రను, అటు తర్వాత భగవంతుని యొక్క గుణగణాలను గురించి వినాలి అంటారు శ్రవణ భక్తిలో. ఈ శ్రవణ భక్తిలో త్యాగరాజ స్వామి వారి కీర్తనలు చూసినట్లయితే, ఒక కీర్తనలో త్యాగరాజ స్వామి వారు క్షీరసాగర శయన నన్ను చింతల పెట్టవలన రామ అంటారు. ఈ కీర్తనలో పరమాత్మ, నీ లీలలన్నీ కూడా నేను విన్నానయ్యా, ఇప్పుడు కాదు ఎప్పుడో నేను విన్నానయ్యా నీ ఆ లీలలన్నీ కూడా. ఏమంటావా ఆ లీలలు? వారణరాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా అంటారు. ఆ గజేంద్రుణ్ణి 1000 సంవత్సరాలు ఆ మకరితో పోరాడి పోరాడి అలసి సొలసి, ఇక నేను ఆసక్తుండి పరమాత్మ నువ్వు తప్ప ఎవరూ నన్ను కాపాడలేరు అని వేడుకుంటే, వేగమే వచ్చి నువ్వు ఆ గజేంద్రుని రక్షించావు కదయ్యా. ఆ లీలన్నీ నేను ఎప్పుడో విన్నాను. ఇక నారీమడికి చీరలిచ్చినది నాడే విన్నానురా రామా అంటే, కౌరవ సభలో ఆ కౌరవుల యొక్క చర్యల వల్ల ద్రౌపదీదేవి బాధపడుతూ ఆ కృష్ణ పరమాత్మను వేడుకుంటే, అక్షయ వస్త్రాలనిచ్చి ఆదుకున్నావు కదా తండ్రి, అది నేను ఎప్పుడో విన్నాను రామా.
ధీరుడవు రామదాసుని యొక్క బంధాలను తీర్చావు కదా నువ్వు, అది కూడా విన్నాను. ఇక సీతాసాధ్వి ఆ మహాతల్లి కోసం ఆ సముద్రంలో వారధ నిర్మించి అవతలికి వెళ్లి రావణ సంహారాన్ని చేశావే, అది కూడా నేను విన్నానయ్యా. తారకనామా త్యాగరాజార్చిత దయతో నండేలుకోరా, నన్నెందుకు చింతలు పెడతావు రామా అని. ఆ లీలలన్నీ నేను ఎప్పుడో విన్నాను తండ్రి అని ఆ శ్రవణం గురించి మనకు చెప్పారు. ఇక ఈ శ్రవణం గురించి త్యాగరాజ స్వామి వారు ఇంకొక కీర్తనలో రామకథా సుధారస పానముక రాజ్యము చేసునే భామామణి జానకి సౌమిత్రి భరతాదులతో భూమి వెలయు అంట. వీళ్ళందరితో కలిసి ఆ రామచంద్రమూర్తి ఈ భూమిలో వెలిసి ఆ భక్తి సామ్రాజ్యానికి ప్రభువుగా నిలిచాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆ లీలలను మనం శ్రవణం చేసినట్లయితే మనకు ఎన్నో సుఖాలను ఆ రామనామం మనకిస్తుంది. ధర్మాంత కామమోక్షాలను ఇస్తుంది. ధైర్యము, ఆనందము, సౌఖ్యాలను కూడా మనకు ప్రసాదిస్తుంది. ముందు జన్మలో మనకు అనుభవించినటువంటి ఆ బాధలన్నీ కూడా పాపుతుంది. ఈ కలియుగంలో మనం పడుతున్నటువంటి ఈ బాధలన్నిటినీ కూడా రూపుమాపుతుంది. ఆ రామనామ శ్రవణము అంటారు. ఆ కీర్తన ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణగా చూద్దాం. Power on. Blue mode. Device paired. राधा सुधा रसा राधा सुधा रसा मोक राज्यमु सेयुने कथा सुधा मुख राज्यमु सेयुने सीतारामा कथा कथा सुधा रस धर्माध्यखिल फलदवे मनस
सौख्यनि केदनमे कर्म बन्धोज्ज्वलनाथि नव ये कलिहरमेत्या राजविनुतुडगु कर्म बन्धोज्ज्वलनाथि नव ये कलिहरमेत्या राजविनुतुडगु कथा सुधन मुकर राज्यमु सेयुने सीतरमा कथा सुधर ఇక రెండవ భక్తి మార్గం కీర్తనం. భక్తి సాధనలో రెండవ సోపానం కీర్తనం అవుతుంది. కీర్తనం అంటే భగవంతుని గుణగణాలను కీర్తించడం. అసలు శ్రీ మహాభాగవత సంకల్పం శ్రీహరి గుణాలను కీర్తన ధ్యేయంతో చేసినట్లుగా వ్యాస మహర్షుల వారు చెప్పినట్లుగా తెలుస్తాం. ఇక్కడ ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైస్తేతయా ద్వాపరే చేయన్ యథాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అన్నారు. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాదుల వల్ల, ద్వాపర యుగంలో పూజాదుల వల్ల కలిగేటటువంటి ఫలితం ఈ కలియుగంలో భగవన్నామ సంకీర్తన వల్ల లభిస్తుంది అని విష్ణు పురాణం చెబుతోంది. మిగిలిన అన్ని యుగాల కంటే కూడా అతి సులభంగా మోక్షాన్ని పొందడానికి ఈ కలియుగంలో గల విశిష్టమైనటువంటి మార్గం భగవన్నామ సంకీర్తన. అందుకే శ్రీ మహావిష్ణువులు నారద మహామునితో అంటారు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద, నా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను కూడి ఎక్కడ గానం చేస్తుంటారో నేను అక్కడ ఉంటాను. ఆ సమయంలో వైకుంఠంలో ఉండను, యోగి హృదయంలో ఉండను, సూర్యమండల మధ్యలో కూడా నేను ఉండను అంటాను. ఇక త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో ఈ కీర్తన గురించి మనం చూసినట్లయితే ఈ మేలు కలిగినందుకు సీతారామ నామమే పల్కవలెను అని అంటారు త్యాగరాజస్వామి వారు. ఈ కీర్తనలో భగవంతుని లీలలను వారు వర్ణించున్నారు. ఏ విధంగా అంటే, పరహింస చేసి సంసారాన్ని గడుపుకుంటున్నటువంటి ఒక పోయేవాడు మరా మరా అంటూ స్మరించి
రామనామ మహిమ వల్ల వాల్మీకిగా మారింది ఇక్కడ వర్ణించారు. అట్లాగే గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని వేడుకుని ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ సన్నివేశాలను కూడా ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి వారు కీర్తించి ఉన్నారు. అట్లాగే శబరి ఎంతో కాలంగా తన కోసం ఎదురు చూసి చూసి ఆ ప్రభు దర్శన భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయంలో రామచంద్రమూర్తి ఆమెకు దర్శనమిస్తే ఆ తల్లి ఆ ప్రభువును చూసిన ఆనందంలో ఆ ప్రభువుకి తినడానికి పళ్ళు మాత్రమే అక్కడ ఆ అడవిలో సమకూరుతుంది. ఆ పండ్లను ఇవ్వాలని తను మంచి పండ్లను మాత్రమే ప్రభువుకు సమర్పించుకోవాలి అనే తాపత్రయంతో ఇక ఆ పండ్లను కొరికి ఎంగిలి చేసి ప్రభువుకు సమర్పిస్తే తృప్తిగా ఆ పండ్లను ఆరగించి ఆ మాతల్లికి మోక్షాన్ని ప్రసాదించాడు అంటారు. ఎంతని వర్ణింతు శబరి నీ భాగ్యం అనేటువంటి కీర్తనలు. అట్లాగే ప్రహ్లాద భక్తి విజయంలో శ్రీ మహావిష్ణువు వచ్చేటటువంటి ఆ సన్నివేశాన్ని ప్రహ్లాదుడు ఆ మహావిష్ణువు ఏ విధంగా అలంకరణలంతా చేసుకుని ఇక్కడికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ త్యాగరాజ స్వామి వారు వర్ణించారు. ఈ సందర్భంలో ఈ కీర్తన గురించి ఒక చిన్న సుఖియో వరో సుఖియో వరో సుఖియో వరో అఖిల సారమహు కారకనామ సుఖియో సత్యము తపక సకల లోకులకు మృత్యుడే దైవ భేదము లేక నిత్యమైన సుస్వర గానముతో
ఇక మూడవ భక్తి మార్గమైనటువంటి స్మరణ భక్తి. నిరంతరం ఏ కార్యం నిర్వహిస్తున్నా కూడా భగవంతుణ్ణి స్మరించడం స్మరణ భక్తి అంటారు. ప్రహ్లాదుడు ఈ స్మరణ భక్తికి ఆదర్శం అవుతాడు. మనోవాకాయ కర్మల సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుణ్ణి స్మరించడం, ఏ కార్యం నిర్వహిస్తున్నా కూడా భారం భగవంతుని మీద వేసి ఫలితాన్ని భగవదర్పితం కావించడం స్మరణ భక్తిలో మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ విపత్తులు విపత్తులు కావు, ఈ సంపదలు సంపదలు కావు. భగవంతుని మరచుటయే విపత్తు, భగవంతుని స్మరించడమే సంపత్తు అని అంటారు. ఇక్కడ త్యాగరాజ స్వామి వారు మరచేవాడనా రామా నిండు మదన జనక మరకతాంగ నీ యొక్క మదిలించవరదు అని అంటారు. అంటే నేను నిరంతరం స్మరిస్తున్నాను తండ్రి, నిన్ను నేను మరిచేవాడనా, నీ మనసును తరచకయ్యా, ఆ విధంగా నిన్నెప్పుడు మరిందా నేను విడవలేను తండ్రి అని అంటాడు. ఇంకొక కీర్తనలో ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తే ఆ దృశ్యాన్ని చూడటానికి బ్రహ్మదేవుడు మహావిష్ణువుని తలుచుకుంటూ భూలోకానికి వచ్చాడు అని కూడా ఒక కీర్తనలో చెప్పాడు. ఈ స్మరణ భక్తికి ఉదాహరణ ఒక్క కీర్తన. స్మరణే సుఖము రామ నామ నరుడై పుట్టి నందుకు. స్మరణే సుఖము రామ నామ నరుడై పుట్టి నందుకు. స్మరణే సుఖము స్మరణే సుఖ రామ నామ నరుడై పుట్టి నందుకు. స్మరణే సుఖము రామ నామ శ్రవణము వల్ల నామ రూపమే హృదయము నిండి ప్రేమ పుట్ట చేయగలనని శ్రవత్యాగర చూసేయు నామ. స్మరణే సుఖ రామ నామ నరుడై పుట్టి నందుకు. స్మరణే సుఖ ఇక నాలుగవదైనటువంటి పాదసేవనం. భగవంతుని ప్రతి అంగము కూడా పూజార్హమే అయినప్పటికీ కూడా భక్తుని యొక్క దృష్టి ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క పాదార విందాలపైనే ఉంటుంది. పాదసేవన చేసి తరించాలని భావిస్తాడు. భగవంతుని పాదార విందాలను మనసులో నిలుపుకుని ఆ పాదాలను సేవిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సకలోపచారాలను చేయడమే పాదసేవన భక్తి అవుతుంది. త్యాగరాజస్వామి వారు నీ పద పంకజముల నేనెర నమ్మినాను భూపారుల గర్వంపులనచుకొరక పరమేశ్వరు శాపము దృంచిన అన్నారు. ఇంకొక కీర్తనలో పాల ముంచిన టీట ముంచిన
పదములే గతి త్యాగరాజనుత అని అన్నారు. ఈ పాదసేవనానికి ఒక ఉదాహరణ. శ్రీరామ పరమాని కృప చాలునే చిత్తానికి రావే. శ్రీరామ పరమాని కృప చాలునే చిత్తానికి రావే. వారి జపవ సనక సనందన వాసవాది నారణాదులను పూజించే. వారి జపవ సనక సనందన వాసవాది నారణాదులను పూజించే. శ్రీరామ పరమ నీ కృప చాలునే చిత్తానికి రావే. దారి దిశలయే తాపము తాళక వారము కన్నీరు రాచగ. శూర అహల్యను చూచి బ్రోచిన రీతి ధనుసేవి త్యాగరాజగేయమా. దారి విశిలయే తావము తాళక వారము కన్నీరు రాచగ. శూర అహల్యను చూచి బ్రోచిన రీతి ధనుసేవి త్యాగరాజగేయమా. శ్రీరామ పరమ నీ కృప చాలునే చిత్తానికి రావే. శ్రీరామ పరమ నీ కృప చాలునే చిత్తానికి రావే. ఇక ఐదవదైనటువంటి అర్చన భక్తి. పరమాత్మ యొక్క రూపాలు అన్నీ కూడా ఈ కలియుగంలో మానవులు దర్శించలేనటువంటిది. పరస్వరూపము, వ్యూహారూపము, విభవ స్వరూపము, అంతర్యామి స్వరూపము, ఈ 4 రూపాలు కూడా అందరికీ దర్శించడానికి వీలు కాని రూపాలు అంటారు. ఇక అర్చాస్వరూపం మాత్రమే మానవులు దర్శించుకోవడానికి వీలవుతుంది. అందుకే దేవాలయాల్లో అంతా కూడా అర్చామూర్తులను ప్రతిష్ఠించుకొని నిత్యము కూడా పూజలు చేస్తూ, అర్చనలు చేస్తూ, ఫలాలను, పుష్పాలను కూడా ఆ భగవంతునికి సమర్పించి పూజలు చేయటమే ఇక్కడ అర్చన భక్తి అంటారు. ఎవడు ఏ విధంగా భక్తుడై శ్రద్ధతో అర్చించునో వారి అచలమైన శ్రద్ధకు ఆ ఫలాన్ని ఇస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సెలవిస్తాడు. ఈ అర్చన భక్తిలో త్యాగరాజస్వామి వారు నిత్యము తన గృహంలో చేసేటటువంటి షోడశోపచార పూజల్లో అనేకమైన కీర్తనల్ని మనం చూడవచ్చు. మేలుకోవయ్యా మమ్మేలుకో రామా, హెచ్చరికగా రారా హే రామచంద్ర, కొలువయ్యున్నాడే కోదండపాడి, ఉయ్యాలలోగవయ్యా, పవనజాస్తుతి పాత్ర పావన చరిత్ర, పతికి హారతీరే సీతాపతికి హారతీరే, క్షీరసాగర విహార, ఆరగింపవే పాలారగింపవే
విడముసేయవే నన్ను విడనాడకువే, నగుమోము కలవాని నా మనోహరుని, వదనాద్యుతి జిత శోభా, పూలపాన్పు మీద పూర్ణ భాగ పవ్వళించు, జోజో రామ ఆనందఘన మంగళం. పొద్దున మేలుకొలుపు నుంచి పవళింపు సేవ వరకు కూడా త్యాగరాజస్వామి వారు తన రామచంద్ర ప్రభువుని ఇలాంటి కీర్తనలతో నిత్యము కూడా షోడశోపచార పూజల్ని చేసేవారు. ఇక ప్రహ్లాద భక్తి విజయంలో శ్రీ మహావిష్ణువు వేంచేసినప్పుడు ప్రహ్లాదుడు షోడశోపచార పూజలతో ఆ మహావిష్ణువుని ఏ విధంగా అర్చించాడంటే, వద్దనుండేది బహుమేలు వారిజాక్ష, బంగారు పూల పూజింతు, బాబుగా నిన్ను సేవింతు అంటాడు. ఇంకొక కీర్తనలో చల్లరే శ్రీరామచంద్రునిపై పూలు అన్న కీర్తనలో సొంపైన మనసుతో ఇంపైన బంగారు గంపలతో మంచి చెంపకములను అంటూ, ఇంకా కూడా తామర పూలు, జాజి పూలు, చివరగా హృత్కుమత సుమాలను అంటూ చెబుతారు. నౌకా చరిత్రలో కూడా గోపికల చేత శ్రీకృష్ణ భగవానుడికి అలంకరణలు చేసి త్యాగరాజస్వామి మురిసిపోయారు. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న గోపికలు చివరిగా గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అంటూ శ్రీకృష్ణ భగవానుడిని అలంకరణ చేస్తారు. బంగారు చేలం కట్టారు, తిలకం దిద్దారు, ముత్యాలతో హారతలెత్తారు. ఇంకా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా, జాజుల మరి విరజాజులు దవనం రాజిత త్యాగ రాజనుతునికి అంటూ వర్ణించారు. ఈ అర్చన భక్తికి చిన్న ఉదాహరణ. సంతోషముగా పూజింతు తులసీ దళముల చే సంతోషముగా పూజింతు తులసీ దళముల చే సంతోషముగా పూజింతు. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను, పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసీ దళములచే సంతోషముగా పూజింతు. ఇక 6వది వందన భక్తి. వందనం వలన భక్తుడు పూర్తిగా స్వామికి వశుడవుతాడు. వందనం జీవుని ఈశ్వరునితో ఐక్యమునర్చే ప్రక్రియ. దీనికి సంకేతంగానే భక్తితో 2 చేతులు కూడా జోడించి శిరస్సు వంచడం జరుగుతుంది. ఈ నమస్కారం వల్ల దైవకృప కలుగుతుంది, పాప పరిహారము, పవిత్రత సిద్ధిస్తాయి.
నిజమైన నమస్కార ఆచరణ వల్ల జనన మరణ రూపమైనటువంటి సంసార సాగరము నుండి తరింపవచ్చును. పాపి అయినా నమస్కరించినచో భగవంతుడు క్షమించి తీరుతాడు అని చెబుతారు. ఇక్కడ ప్రహ్లాద భక్తి విజయంలో శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం కావడం కోసమనేసి ప్రహ్లాదుడు సముద్రునికి వందనాన్ని సమర్పించుకుంటాడు. వారిది నీకు వందనమునరించెదా. ఎందుకంటే క్షీరసాగరంలోనే కదా ఆ పరమాత్ముడు శయనించి ఉంటాడు. ఆ పరమాత్ముడిని చేరుకోవడానికి నాకు దారి చూపించు తండ్రి అని ఆ సముద్రుడి ఆ ప్రహ్లాదుడు వేడుకుంటాడు. ఇంకొక కీర్తనలో దండము పెట్టేనురా కోదండపాణి చూడరా, అండజ సువాహ మార్తాండ చంద్రలోచన కుండలిశయన బ్రహ్మాండ నాయక నీకు దండము పెట్టేనురా అంటాడు. ఈ వందన భక్తికి ఒక చిన్న ఉదాహరణ. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రమా. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రమా. శ్రీదమానతో వాదమ నే భేదమాయిది మోదమా రమ. వందనము రఘునందన శ్రీరమ కృక్షరమ బ్రోవ వందనము రఘునందన ఓడను భక్తి వీడను నోరుల వేడను నీవాడను రమ. వందనము రఘునందన క్షేమము దివ్యధామము నిత్య నేమము రామనామము రమ. వందనము రఘునందన వేగరా కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయాగర రామ. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రమా. వందనము రఘునందన. ఇక 7వ భక్తి మార్గం అనేటువంటి దాస్య భక్తి. దాస్య భక్తి అంటే దాసోహం అంటే భగవంతుడికి నేను దాసుణ్ణి అని చెప్పుకోవటం. భగవంతుడికి సేవించుకుంటూ ఆయనకి
సేవలను చేస్తూ ఆయన అర్చించుకుంటూ స్మరించుకోవడం దాస్యభక్తి అవుతుంది. దంశయతి స్వామి కార్యాణి సావధానే రేతి పాసహ అంటే స్వామి కార్యాలు సావధానంగా చూసేవాడు దాసుడు అని ఉత్పత్తర్థం. ఇష్టదైవానికి సర్వదా సేవకుడై ఆయన ఆజ్ఞలను అనుసరించుకుని నడవడము అంటారు. ఇక్కడ త్యాగరాజస్వామి వారు ప్రహ్లాద భక్తి విజయంలో నాగపాశాల చేత కట్టబడినటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి గరుత్మంతుణ్ణి ఏ విధంగా వేడుకుంటాడయ్యా అంటే, వినతాసుత రారా నా వినతి కైకునరా ఘననాగపాశంబుల ఖండించరారా అంటాడు. ఈ కీర్తనలో హరికి వాహనమవు మా అయ్యా వేగరారా నీ సరియో భక్తుని ప్రోవా సమయమిది రారా త్యాగరాజనుతుని దాసుడవు ధీరా నాగాసన నుని వినాగదెవ్వరురా అంటాడు. నాగపాశాలను పోగొట్టాలి అంటే నువ్వు తప్ప ఇంకెవ్వరున్నారయ్యా ఇక్కడ. ఎవరిని కాపాడమంటున్నానో తెలుసా? నీ సరి భక్తుడయ్యా. నీలాగే ఆ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు ఆ ప్రహ్లాద బాలుడు. అతన్ని నువ్వు కాపాడాలి. నువ్వు త్యాగరాజు యొక్క దాసుడివి. ధీరా నాగాసన ఆ ప్రహ్లాద బాలుని కాపాడు అని ఇక్కడ ఆ గరుత్మంతుణ్ణి త్యాగరాజస్వామి ఆ మహావిష్ణువు యొక్క దాసుడు అని సెలవిస్తాడు. ఇక్కడ దాసుల గురించి చెప్పాలి అంటే, భగవంతుడికి దాసుడైతే చాలు మోక్షం సిద్ధిస్తుంది అంటారు. అది కుదరలేదా? దాసుడు నివసించేటువంటి ఆ ఊరిలో నువ్వు కాపురం ఉండు, నీకు మోక్షం సిద్ధిస్తుంది. అది దాసులు ఉన్నటువంటి ఊరిలో నువ్వు కాపురం ఉన్నా నీకు మోక్షం కలుగుతుంది అని అంటారు. ఇక్కడ త్యాగరాజ స్వామి వారు నిత్యం ఉంచవృత్తి చేస్తూ తిరువయ్యూరులో నగర వీధుల్లో వస్తూ ఆ దాసుల యొక్క గొప్పతనం గురించి అద్భుతంగా వివరించి ఉన్నారు. హరిదాసుల వెడలే ముచ్చట ఆనందమాయ దయాళో హరిగోవింద నరహరి రామకృష్ణాయని వరుసగా నామము కరుణతో చేయ సంగతి కాను మృదంగ ఘోషములచే పొంగుచు వీధుల కేగుచు మెరయుచు దిట్టముగా నడుకట్టుతో నడుగులు పెట్టుచు తాళము పట్టి ఘల్ ఘల్లనగా అంటే ఇక్కడ దాసుల యొక్క ఆహార్యం కూడా త్యాగరాజస్వామి వారు వర్ణించారు. ఇక్కడ ఆ దాసులు వచ్చే విధానంలో ఆ తిరువయ్యూరులో వేకువజాముండే స్త్రీలందరూ కూడా నిద్ర లేచి గోమయోదకాన్ని చల్లి రంగవల్లుడు తీర్చిదిద్ది త్యాగరాజ అయ్యవారు నగర సంకీర్తన చేస్తూ శిష్యులతో వస్తారు, వారికి మనం భిక్ష వేయాలి అనే పవిత్రమైనటువంటి భావంతో ఎదురు చూసేవారట. స్వామివారు కీర్తనలు గానం చేస్తూ హరిదాసులుగా అక్కడ ఆ వీధులు వేంచేస్తూ ఉంటే అదొక తిరణాలులాగా చూసేవాళ్ళని చెప్పుకుంటారు. ఇక త్యాగరాజ స్వామి వారు తవదాసోహం 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 దాసరదే అంటూ ఇంకొక కీర్తనలో సెలవిచ్చారు. ఈ దాస్య భక్తికి ఒక చిన్న ఉదాహరణ. ಬಂಟು ರೀತಿ ಕೊಲುವಿಯಬಯ್ಯ ರಾಮ ಬಂಟು ರೀತಿ ಕೊಲುವಿಯಬಯ್ಯ ರಾಮ ಬಂಟು ರೀತಿ
రామనామమనే వరఖడ్గ మిదే రాజులునయ త్యాగరాజుని చే బంటు రీతి కొలువిగవయ్య రామ బంటు రీతి కొలువిగవయ్య రామ ఆ ఇక 8వ భక్తి మార్గమైనటువంటి సఖ్య భక్తి. సఖ్యం అంటే స్నేహం. భగవంతుడు సద్గుణ సంపన్నుడు, సమస్త కళ్యాణ పరిపూర్ణుడు. అందుకే సజ్జనులందరూ కూడా ఈయననే ఆశ్రయించారు. భగవంతుని ఆశ్రయించటం అంటే ఆయన గుణాలను మనం కూడా కలిగి ఉండటం. సఖ్యభక్తి అంటే భగవంతుని సాటి గుణాలను సంపాదించుకొని ఆయనతో సమానుడు కావడమే. ఇక్కడ ఈ సఖ్యభక్తికి ఉదాహరణగా శ్రీకృష్ణార్జునుడు, శ్రీకృష్ణ కుచేలుని చెప్పుకుంటారు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా సఖ్యభక్తికి ఉదాహరణగా చెప్పబడింది. అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గురువు, బంధువు, దైవం. కానీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని తన సఖుడుగా భక్తాసినే సఖాచ అని గీతలో ప్రకటించాడు. మిత్రభావం చేతనే పార్థునికి శ్రీకృష్ణుడు రథసారథి అయి కురుక్షేత్ర సంగ్రామంలో గీతా రహస్యాలను వెల్లడించి తనకున్నటువంటి సందేహాలన్నింటికీ కూడా బదులిచ్చి ధర్మ మార్గంలో నడిపించాడు. ఇక కుచేలుడు శ్రీకృష్ణుడు చిన్నతనంలో సాందీపుని ఆశ్రమంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. తన వద్దకు వచ్చినటువంటి నిరుపేద కుచేలుణ్ణి గాఢ మైత్రితో ఆలింగనం చేసుకుని అష్టపత్తులతో కూడి అర్ఘ్యపాద్యాతులతో ఘనమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు కుచేలునికి. అభిమానంతో కుచేలుడు తెచ్చినటువంటి ఆ కొద్దిపాటి అటుకులను తృప్తిగా ఆరగించి అడగకపోయిన కుచేలుడికి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి నిజమైన సఖుడు శ్రీకృష్ణ భగవానుడు. త్యాగరాజస్వామి వారు ఒక కీర్తనలో అంటారు, చెలిమి జలజాక్షు గంటే చెప్పరయ్యా మీరు, త్యాగరాజు సఖుడని తలతునయ్యా మీరు బాగుగా నా యంగలార్పు అయ్యా అంటాడు. ఈ కీర్తనలో త్యాగరాజస్వామిని స్వామివారికి సఖుడు అని సంబోధిస్తాను ప్రహ్లాదుడు. ఈ సఖ్యభక్తికి చిన్న ఉదాహరణ. దయరాని దయరాని దాశరథి రామ, దయరాని దయరాని దాశరథి రామ, దయరాని వివరూప తరమ రఘువీర ఆనందము, వివరింప తరమ రఘువీర ఆనందము, దయరాని దయరాని దాశరథి రామ, దయరాని కనుగోనానందమై కన్నీరు నిండేను, కనుగోనానందమై
దయరాణి నవవిధ భక్తి మార్గాలలో చివరి స్థాయి ఆత్మనివేదనం. శరణాగతి చేయుట అంటే భారమంతా భగవంతునిపై వేసి తదేక నిష్ఠుడగుట. దీనిని న్యాసము, ఆత్మనిక్షేపము, ప్రపత్తి, ప్రపదనము అని కూడా వివిధ పేర్లు. అన్ని ధర్మాలు వదిలి నన్నే శరణు వేడాలి. నేను సర్వ పాపాల నుండి రక్షించి మోక్షాన్ని ఇస్తాను అని భగవానుడి వాక్కు. విభీషణ శరణాగతి సందర్భంలో శ్రీరాముడు కూడా ఒక్క మాటైనా నన్ను శరణు వేడినట్లయితే నేను ఈ భూత ప్రేతాల వల్ల కలిగేటువంటి భయాలను పోగొడతాను, ఇది నా వ్రతము అని అన్నారు. ఆత్మనివేదన చేత ముక్తి పొందిన వారిలో వారి చక్రవర్తిని చెప్పవచ్చు. ఇతడు తన ధన మాన ప్రాణాలను, తన సర్వస్వాన్ని కూడా త్రివిక్రముడికి అర్పించి తను మోక్షాన్ని పొందినటువంటి వాడు. అక్కడికి వచ్చినటువంటి మహావిష్ణువు ఎవరు, ఆయన నిజరూపం ఏమిటి, బలిచక్రవర్తి యొక్క నిజరూపాన్ని గురించి శుక్రాచార్యుల వారు వివరించినప్పటికీ కూడా ఈ రాజ్యము, ధనము, సంపదలు ఇవన్నీ కూడా అశాశ్వతాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు అని ఆ పరమాత్మ యొక్క హస్త ప్రభావాన్ని కీర్తిస్తూ ఆ పరమాత్మకు సర్వము సమర్పించి ఆయనలో మోక్షాన్ని పొందాడు. ఈ ప్రపత్తి మనోవాక్కాయ కర్మలతో కూడా చేయవచ్చును. మనస్సుతో గజేంద్రుడు 1000 సంవత్సరాలు పోరాడిన తరువాత ఇక నాకు శక్తి లేదు తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి అంటూ వేడుకుంటే ఆ పరమాత్ముడు పరుగు పరుగున వచ్చి ఆ గజేంద్రుని రక్షించాడు. ఇక కౌరవ సభలో ద్రౌపదీదేవి ఆ కౌరవుల బారిన పడి బాధపడుతూ తన మానాన్ని ఎలా కాపాడుకోవాలని కురువృద్ధ బాంధవులు అనేకులు అందరినీ వేడుకుంది. ఎవ్వరి దగ్గర నుంచి కూడా తనకు రక్షణ దొరకలేదు. తనను తను కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. 2 చేతులు అటు పెట్టుకుంది, ఒక చెయ్యి పైకెత్తి వేడుకుంది, పరమాత్మ నువ్వు తప్ప నాకు దిక్కులేదు తండ్రి అని చేతులు మోడించింది. ఆ పరమాత్మ అక్షయ వస్త్రాలు ఇచ్చి ఆ ద్రౌపదీదేవికి మాన సంరక్షణ గావించాడు. మనకంటూ ఏమీ లేకుండా ఆ తనువు, ధనము అంతా కూడా నీకే తండ్రి, నాదంటూ ఏమీ లేదు, నాకు అవసరం లేదు, నిన్ను చేరుకుంటే నాకు చాలు, నీ అనుగ్రహం నాకు కలిగితే చాలు తండ్రి అని వేడుకోవడమే ఈ ఆత్మనివేదన భక్తి. ఇక్కడ ప్రహ్లాద భక్తి విజయంలో ప్రహ్లాదుడు అంటాడు, నన్ను విడచి కదలకురా రామయ్య, నిన్ను బాసి అర నిమిషమోర్వనురా, బాగుగా నన్నేలుకోర అల్ల త్యాగరాజనుత, తనువు నీదేరా అంటాడు. అందుకే ఆ ప్రహ్లాద పాలుణ్ణి శ్రీ మహావిష్ణువు కరుణించాడు. ఈ ఆత్మనివేదన భక్తికి ఒక చిన్న ఉదాహరణ. కాలహరణ మేలరా హరే సీతారామ, కాలహరణ మేలరా హరే సీతారామ, కాలహరణ మేలరా హరే
పక్షులల్ల చెట్టు వెదకు రీతి భువిని పుట్టగానే నీ పదముల పట్టుకున్నను బ్రోవకాల హరణమేలరా హరే దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి తను ధనము నీటి త్యాగరాజ విముతరామ దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి తను ధనము నీటి త్యాగరాజ విముతరామ సిద్ధరామ కాలకరణ మేలరాకరే ఇప్పటి వరకు కూడా త్యాగరాజ స్వామి వారి భక్తి గురించి వివిధ భక్తి మార్గాల గురించి కూడా నాకు తెలిసిన 4 మాటలు మీకు చెప్పుకునే అవకాశం కలిగింది. ఈ త్యాగరాజ స్వామివారి వేషధారణతో వంచవృత్తి చేసేటువంటి భాగ్యం ఏ జన్మ పుణ్యఫలము అన్నట్టుగా 2 పర్యాయాలు వంచవృత్తి చేసే మహద్భాగ్యం నాకు కలిగింది కళాశాలలో పనిచేస్తున్న సందర్భంలో. అలాగే త్యాగరాజ స్వామి వారు పొద్దున మేలుకొలుపు నుంచి పవళింపు సేవ వరకు కూడా చేసేటటువంటి ఆ కీర్తనలన్నింటినీ కూడా అభినయపూర్వక సంగీత రూపకంలో త్యాగరాజస్వామిగా అభినయిస్తూ ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా ఆ వేదిక మీద చేసే భాగ్యం కూడా నాకు 2 పర్యాయాలు కలిగింది. ఇది నాకు ఏ జన్మ పుణ్యఫలము. ఇక చివరగా ఒక శరణాగతి కీర్తనతో మంగళంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తాను. నగుమోగనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగారాగా శ్రీ రఘువరని నగుమో తెలిసి నన్ను బ్రోవగారాగా శ్రీ రఘువరని నగుమోగనలేని నాజాలి తెలిసి నగరాజ ధరణీను పరివారుల మోగి బోధన చేసే వారలు కారే అటులుండదురా నీ నగుమో
బహుదూరం బనినాడు జగమేలి పరమాత్మ ఎవరితో మురళిడును మగజూపుకు తాళను నందేను కోరా జగమే నను శ్రీ రఘువరని నగుమోగలేని నాజాది తెలిసి పవమాన సుతుడు పటు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండే నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నయన త్యాగ రాజాది వినుతమైన నీ నామ రూపములకు నిత్య జయ